రాపూరు పట్టణంలోని తూర్పు అకర్తకట్ట ప్రాంతంలో పోలీసులు బుధవారం విస్తృతంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐలు 20 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బృందం పూర్వ నేరస్తులు అనుమానితుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాలకు సంబంధించిన సరైన రికార్డులు చూపించిన యజమానులకు వాటిని తిరిగి అప్పగించారు. అనంతరం సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్డీపీఎస్ చట్టం, ఎర్రచంద్రం అక్రమ రవాణా, మహిళల భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాపూర్ సర్కిల్ పరిధిలో క్యాషో ఆపరేషన్ నిర్వహించడానికి రాపూర్ టౌన్లో తూర్పు అగర్తలకట్టని ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మా సర్కిల్ పరిధిలోని కలువా ఎస్ఐ, రాపూర్ ఎస్ఐ గారు, మిగతా ఎస్ఐలు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉన్న అందరూ హాజరవడం జరిగింది. ఈరోజు ఉదయం 5ంటికి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి తూర్పు అగర్తలకట్ట విలేజ్ని క్యాషోగా సెర్చ్ అండ్ సీజర్ మొత్తం చేసి ప్రతి ఇల్లుని చెక్ చేసాము. అట్లానే అదే టైంలో ఎన్డీపీఎస్ ప్రాబుల్ ఉన్న హౌసెస్ని మరియు యాక్టివ్ అఫెండర్స్ ఉన్న హౌస్లను కూడా టార్గెట్ చేసి చెక్ చేయడం జరిగింది. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే నార్కోటిక్స్ డ్రగ్స్ అయితే ఏంది, అదర్ కాంట్రాబ్యాండ్ని ఎరాడికేట్ చేయడానికి మరియు ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భాగంగా మనకు ప్రభుత్వం యొక్క మెయిన్ ఇంట్రెస్టెడ్ ఏరియాస్, సీనియర్ ఆఫీసర్స్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నార్కోటిక్స్ డ్రగ్స్ మీద చేసాము. ఇది రెడ్ శాండిల్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో దానికి సంబంధించి కూడా ప్రాబుల్ ఏరియాస్ అని చెక్ చేయడం జరిగింది. మరియు అలాగే రోడ్ సేఫ్టీ మీద, చైల్డ్ అగెనిస్ట్ క్రైమ్ మీద, సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ మీద, రోడ్ సేఫ్టీ మీద, సైబర్ ఫ్రాడ్స్ మీద, వీటి మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగజేసాము. ఇందులో మేము చాలా ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ప్రభుత్వం కానీ, సీనియర్ ఉన్నతాధికారులు కానీ, మా జిల్లా ఎస్పీ మేడం గారు కానీ చిన్న యాక్సిడెంట్ ఎవరికన్నా చిన్న గీత తగిలినా కానీ పర్టికులర్గా దాని మీద రివ్యూ తీసుకొని సెన్సిటైజ్గా అసలు ఎందుకు జరిగింది, ఇది వ్యక్తిగత లోపం వల్ల జరిగిందా లేకపోతే రోడ్డు ఇంజనీరింగ్ వల్ల, అదర్ వాతావరణ పరిస్థితులు అంటే వెలుతురు సరిగా ఉందా లేకపోతే ఇక అదర్ పరిస్థితులు ఉందా అని చెప్పి వాటిని విజిట్ చేసి చేయమని చెప్పారు. ఇవి జరగకుండా ఉండాలంటే పబ్లిక్ కూడా వ్యక్తిగతంగా కూడా బాధ్యతగా ఉంది కాబట్టి దాని మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్ కండక్ట్ చేయొద్దని కానీ, చిన్నపిల్లలకి వెహికల్స్ ఇస్తే ఎంత ఫైన్ వేస్తాము, ఎన్ని వేలు వేస్తాము, వాళ్ళకి సోషల్ రెస్పాన్స్ కింద మళ్ళీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు మెయిన్ బాధ్యత. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు కానీ తాగి చేయొద్దు, హెల్మెట్స్ ధరించండి, హైవేల మీద రేషన్ గా నెగ్లిజెన్స్ గా చేయబాకండి. చాలా ఇంటి నుంచి జాగ్రత్తగా రమ్మని ఎస్ఐ గారు కూడా వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది అక్కడ కాలనీలో వచ్చిన వాళ్ళందరికీ. అదే విధంగా చిన్న పిల్లల్ని స్కూల్కి పంపించాలి. నిర్బంధ ఉచిత విద్య మనకి అమల్లో ఉంది. వాళ్ళని ఇంటి దగ్గర పెట్టడం ఇవన్నీ చిన్నపిల్లలకి అగెనిస్ట్ నేరాల కింద వస్తాయి. వాళ్ళు చదివించకుండా చిన్నతనంలోనే చదివించకుండా ఆపేసి విత్ ఇన్ ఏజ్ నిండక ముందే పెళ్లి చేస్తారు. వాళ్ళని కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది దీని మీద. ఇంకా స్త్రీలకు సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఇమీడియట్లీ 112 కాల్ కానీ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోమని కూడా చెప్పారు. మరియు ఇంకా ప్రతి ఇన్స్టాలేషన్ ఏదన్నా ఇల్లు కట్టుకుంటారు మంచి చాలా కాస్ట్ పెట్టి ఒక 5,000 10,000 పెట్టి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. మరియు నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించి ఇంతకుముందు ఎవరైనా సెల్లర్స్, తిరిగి అమ్మేవాళ్ళు, ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళనే మనం టార్గెట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మాకు గవర్నమెంట్ కూడా కిట్ ఇచ్చింది, మాకు కూడా టార్గెట్ పెట్టింది. ఇది అనుమానంగా ఉన్నటువంటి గంజాయి వాడి అనుమానంగా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి కిట్లు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా బయోకిట్స్ ఇచ్చారు. అది అతను తాగిన తర్వాత కనీసం 3 నెలల దాకా శాంపిల్ వస్తుంది. అతను కనుక ఆ శాంపిల్లో కనుక పాజిటివ్ వస్తే అతన్ని
హోమ్కి తరలించి ట్రీట్మెంట్ కానీ చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ కి బాగా చెప్పేది అంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. కిట్స్ అనేది ఇవి కిట్స్ ఒక డ్రాప్, దీంట్లో ఒక డ్రాప్ వేస్తే దీనికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. ఒక నెల క్రితం 3 నెలల క్రితం తీసుకున్నా కానీ దీంట్లో పాజిటివ్ వస్తుంది. అతను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అతను బాగా ఎడిక్ట్ అయితే సెంటర్స్ కూడా తరలించడానికి మనకి ఏర్పాట్లు ఉన్నాయి. మరియు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. దీని మీద నేషనల్ వైడ్ బాగా విస్తృత ప్రచారం జరుగుతుంది. ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా మా ఎస్పీ గారు కానీ ఉన్నతాధికారులు కానీ అందరూ దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఏ సిబిఐ కానీ ఏ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కానీ ఏ ఊరైనా వచ్చినా కానీ లోకల్ జిల్లా ఎస్పీ గారికి తెలియకుండా, లోకల్ పోలీసులకు తెలియకుండా అరెస్ట్ అనేది జరగదు. కాబట్టి ఎవరు డిజిటల్ అరెస్ట్ అయినా కానీ 112 కాల్ కానీ సైబర్ కంప్లైంట్, సైబర్ నేరానికి సంబంధించినటువంటిది ఆ నెంబర్ కానీ కాల్ చేయమని చెప్పాము. ఇంకోటి ఫేక్ లోన్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుని ఆధారు మిగతా కేవైసీ డీటెయిల్స్ కూడా ఇవ్వద్దని చెప్పడం జరిగింది. ఏది ఏ డౌట్ ఉన్నా కానీ లోకల్ పోలీస్ ని